నియోజకవర్గంలో నో దందా నో చందా నినాదంతో ముందుకు వెళ్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. తన నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంకు రావటం ఆనందంగా ఉందన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రభుత్వం కేటాయించిన గ్రేడుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. జనవరి వరకు సేకరించిన డేటా ఆధారంగా నియోజకవర్గాల పనితీరును సమగ్రంగా పరిశీలించి ర్యాంకు ప్రకటించింది. ఈ నియోజకవర్గానికి తాను చేసింది తక్కువే అని, చేయాల్సింది ఎక్కువే ఉందంటున్న ఎమ్మెల్యే సుజనా చౌదరితో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. 175 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ప్రభుత్వం పెట్టిన గ్రేడెడ్లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారికి A+ వచ్చింది. ముఖ్యంగా మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చెప్పండి, అంటే కొండ ప్రాంతాలు, గర్భిణీ స్త్రీలు కూడా రాలేని ప్రాంతాల్లో కూడా మీరు హెల్త్ సర్వీసెస్ అనేవి అందించారు. దాదాపు 70-60 వివాదాల్లో అవి కూడా పరిగణించుకొని మీకు మొదటి స్థానాన్ని ఇచ్చారు. ఎలా అంటే ఆ మొదటి స్థానం అనేది ఏంటంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్లో ఇంప్లిమెంటేషన్ ఎక్కడెక్కడ బాగా అయిందనే దాని మీద చేశారమ్మా. ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి ఎంకరేజ్మెంటే డెఫినెట్గా మా స్టాఫ్కి కానీ, మా నాయకులకు కానీ, కార్పొరేటర్స్కి కానీ, మా ప్రజలకు కానీ ఇంకా చేయవలసింది. ఎందుకంటే దీని మూలాన ఏంటంటే ఇంకా చేయవలసిన బాధ్యత ఇంకా ఎక్కువ ఉందనేది కూడా తెలుసుకున్నాను నేను. మాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డెఫినెట్గా చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి, కొండ ప్రాంతం వాళ్ళకి అన్నిటికీ. కాబట్టి ముఖ్యంగా నేను గమనించి వైద్యాన్ని ఇంటి దగ్గర తీసుకుని వెళ్తే వాళ్ళు కొంచెం శ్రద్ధగా వస్తారన్న ఉద్దేశంతో మొబైల్ హెల్త్ వ్యాన్స్ని తయారు చేయించాం. ఇప్పటి నుంచి మొదలు పెడితే డెఫినెట్గా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవుతాయి అని చెప్పి నా నమ్మకం. వైద్యమే కాకుండా విజయవాడకు సంబంధించి ముఖ్యంగా టూరిజం ఎక్కువగా ఉంది. ఇటు మన గాంధీ హిల్ చూసుకున్న, అమ్మవారి కొండ, ఎటు చూసినా టూరిజం అనేది ఎక్కువగా ఉంది. దాన్ని డెవలప్ చేసే కార్యాచరణ ఏమంటారు? స్పిరిచువల్ టూరిజం కానీ, లేజర్ టూరిజం కానీ వాటిని కూడా డెవలప్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వానికి అనేక పరిమితులు ఉన్నాయి. విత్ ఇన్ ది 4 walls ట్రై చేస్తూ ఉన్నాను నేను. డెఫినెట్గా ప్రయత్నం చేసి ఇంకా మా విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలందరూ ఇంకా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి రకమైన సమస్యలు ఉన్నా మా సుజనా మిత్ర వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అందుబాటులో రండి. లేని పక్షంలో నాకు ఫోన్ చేయండి అని చెప్తాను నేను. ఎవరైనా వచ్చి అనవసరంగా బొకేలు ఇవ్వద్దు. మేము బొకేస్ బ్యాన్ చేసాం, షాళ్ళు బ్యాన్ చేసాం, షేక్ హ్యాండ్లు బ్యాన్ చేసాం. మన భారతీయ సంస్కారం, సాంప్రదాయం నమస్కారం కాబట్టి నమస్కారం పెట్టుకోండి అని చెప్పాను. చక్కగా ఫాలో అవుతున్నారు. చాలా సంతోషంగా. సార్, ముఖ్యంగా ఎమ్మెల్యే కార్యాలయం అంటే నాకు నియోజకవర్గానికి ఒక్కటే ఉంటుంది. సాధారణంగా ఒక కార్యాలయం ఉంటుంది. ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ వెళ్తారు. కానీ మీది మాత్రం వార్డుకు ఒకటి కార్యాలయం పెట్టడం, అక్కడ వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం, ప్రజలు చాలా వరకు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ప్రజలకు వారి సమస్యలు కూడా వ్యక్తపరిచేలాగా అరేంజ్ చేశారు. ఎలా చేశారు? ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థ కాదమ్మా ఇది. సుజనా మిత్రులు అంటే మిత్రులలాగా పనిచేయండి అని మేము ఒక డివిజన్కి ఒకళ్ళు పెట్టాం. వాలంటీర్లు కాదు వీళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. వీళ్ళు యువకులు వాళ్ళకున్న స్పేర్ టైంలో శుభ్రంగా పొద్దున్న సాయంత్రం దాకా తిరగండి, ప్రజల సమస్యలు కనుక్కొని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీస్కి ఇవ్వండి. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి సదరు డిపార్ట్మెంట్స్కి తీసుకెళ్తారు. ఇది ఒక కొత్త విధానాన్ని నేను ప్రవేశపెట్టాను. డెఫినెట్గా బెటర్గా ఉందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్, ఇప్పట్లో అంటే వారి స్వయంగా ఎమ్మెల్యేలు కానీ చాలా వరకు వారి యొక్క డబ్బులు కూడా తీసి ఇవ్వలేనంత పరిస్థితి ఉంది. మీరు మీ స్వయంగా మీ డబ్బులతోనే ఖర్చు పెట్టి ఇంత హెల్త్ సర్వీసెస్ కానీ ఇట్లా వార్డుల్లో ఇట్లాంటి పనులు కూడా చేపట్టారు. ఎలా సార్? కాదమ్మా, వేరే వాళ్ళ ఎమ్మెల్యేల గురించి నాకు తెలియదు. నా వరకు నేను చేయగలిగినంత వరకు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. నా వరకు ఎక్కడా కూడా శక్తి సామర్థ్యాలని చూసుకొని, సాధ్యాసాధ్యాలను బేరీజ్ చేసుకొని, ప్రభుత్వ సహాయం తీసుకొని, సహకారం తీసుకొని అందరితో పనిచేస్తాం. సో చూసారు కదా, ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో A+ గ్రేడ్ వచ్చిన సుజనా చౌదరి గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వార్డుల్లో సంబంధించి వివిధ సమస్యలకు సంబంధించి కూడా అక్కడ వాళ్ళకి అంటే ప్రజలకి అనుగుణంగా ఉండేటట్టు, ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు కూడా ప్రతి వార్డులో ఒక కార్యాలయాన్ని పెట్టి ప్రజలు వారి సమస్యలు అక్కడే పరిష్కరించుకునేటట్టు చేశారు. అదేవిధంగా వారి యొక్క సొంత డబ్బులతో కూడా ఇదంతా డెవలప్మెంట్ చేశారని చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు రాలేని ప్రాంతాల్లో కూడా ఈ మొబైల్ సర్వీసెస్ అనేవి, హెల్త్ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.